ఆగండి అంకుల్, ఆగండి ఆగండి. థ్యాంక్ యూ అంకుల్. మిమ్మల్ని ఎక్కడో చూసిన విధంగా ఉంది అంకుల్. నా కూతురికి నువ్వు లవ్ లెటర్ ఇచ్చింది. ఎవర్రా అయినా? నీకు కాబోయే బియ్యంకున్నాయినా. మీ కొడుకు మా కూతురికి లవ్ లెటర్ ఇచ్చిండాడు. లవ్ లెటర్ లో ఏమని రాస్తున్నాడు తెలుసా? ఏమని రాసినాడా? ఐ లవ్ యూ డార్లింగ్, నువ్వు ఓకే అంటే మీ నాయనకి ఇస్తా వార్నింగ్ అని రాస్తున్నాడు. సార్ డబ్బులు. ఎవరైనా? ఎదురింటి ఆయన రెంట్ డబ్బులు తీసుకొని వచ్చి ఇచ్చినాడు. నీ దగ్గర దేనికి తీసుకొని వచ్చి ఇచ్చినాడు? ఈ అపార్ట్మెంట్ మాదే. మీదా? పక్కనే ఇంకో 4 అపార్ట్మెంట్లు ఉన్నాయి. నాకు తెలుసు బావ గారు, నా అల్లుడు బంగారం అని. హైదరాబాద్కి వచ్చి బుద్ధుని విగ్రహం చూడకుండా పోతే బుద్ధి లేదనుకుంటారు. నీకు ఆల్రెడీ లేదు కదా మచ్చా. మనం తిరిగి బుద్ధుని విగ్రహం చూసేసి ఇంటికి పోవాలి. సరే అయితే అన్నానా బుద్ధుని విగ్రహానికి ఎట్టు పోవాలనా? బుద్ధుడి దగ్గరకు వచ్చి బుద్ధుడి విగ్రహం ఎక్కడుందని అడుగుతారేందయ్యా? ఎక్కడి నుంచి వచ్చారయ్యా మీరు? మేమా తిరుపతి నుంచి వస్తాండాము. మచ్చా అదే మచ్చ బుద్ధుని విగ్రహమా? ఇదే హుస్సేన్ సాగర్. చుట్టుపక్కల మొత్తం నీళ్ళే ఉన్నది. ఎట్టమో ఆడికి పోయేదా? ఈత కొట్టుకుంటా పోవాలి. ఒకవేళ మధ్యలోనే మునిగిపోయినావంటే అప్పుడు నేరుగా బుద్ధుడి దగ్గరికి వెళ్ళిపోతావు. రే సిన్నోడా పెద్దడా రండి, ట్రైన్లో మోసం చేస్తారు, జాగ్రత్తగా ఉండాలా. రే సిన్నోడా యారు 3 సీట్లండి, 2దా ఉండయా? నేను కూడా 3 సీట్లు బుక్ చేయండి అయినా. 1, 2, 3 మరించుకో 2 ఉండయా? నేను ముందే చెప్పిన ఆ ఏదోకి ఏమైతుందని వాడిని పోయి బుక్ చేయమన్నావు. నేనే చేసేదే, నీకు తిండి తెస్తే వాడికి తెలియదు తెస్తా అనుకున్నా. 1, 2, 3 ఇది మేము కామెడీగా చేసినా గానీ నిజంగానే చాలా మంది రైల్వే ప్రాపర్టీని దొంగతనం చేస్తున్నారు. రైల్వే అంటే మనది. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడం, రైల్వే ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం దయచేసి మానుకోండి. ఎట్టుండదు మచ్చా గెటప్పా? సూపర్ గా సెట్ అయింది మావా. అచ్చు గోర్కలాగానే ఉండవు. ఇది కానిస్టేబుల్ గెటప్ రా. ఇంతకీ కానిస్టేబుల్ గెటప్ ఎందుకైనా మావా? మా మామని పిల్లనేమని అడిగితే పోలీస్కి ఇస్తానన్నాడు, అందుకే ఈ గెటప్. గెటప్ వేసినంత మాత్రాన పోలీస్ అని నమ్మేస్తారా మావా? మా మామే కాదు మీ నాయన కూడా నమ్మేస్తే మీ అక్క నాకిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. సరే మా మామ దగ్గరికి పోదాం రా. మావా అల్లుడు పోలీస్ అయిపోయినావా? అయిపోయినాను మావా, ఇంక పెళ్ళి ఒకటే లేటు. డ్యూటీ ఎక్కడ అల్లుడు? ఎక్కడికి పోవాల్సిన మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్? ఇదేమన్నా సాఫ్ట్వేర్ జాబ్? వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేదానికా? లేదు మావా, నన్ను పోలీస్ డిపార్ట్మెంట్ లో సీక్రెట్ ఏజెంట్ కి సెలెక్ట్ చేసి ఉంటారు. రేపటి నుంచి నేను ఈ డ్రెస్ లో కూడా ఉండను. తొందరలో నన్ను పాకిస్తాన్ కి స్పైగా పంపించబోతారు. నా కూతురు నీకే అల్లుడు. థ్యాంక్ యూ మావా. డబ్బులు ఇచ్చేసి డ్రెస్ ఎత్తుకుని రావాలా? డబ్బులా? అద్దెకి తెచ్చుకున్నాడు ఆ డ్రెస్. ఏమిరా చూసి చూడనట్టు పోతా ఉన్నావా? పోమావా, మన మిరాయి సినిమాని మీరయ్య అని బలికిన దానికి సాగుకుంటున్నావా? కొట్టాలనా సంపాలనా? మిరాయి సినిమాని మీరయ్య అంటావు, రాజాసాబ్ సినిమాని రాజ్యసభ అంటావు. సరేలే సారీ మచ్చా, బాధపడద్దురా. సరే సినిమాకి తీసుకొని పోతాను. పోదామావా? సరే ఏ సినిమాకి పోదాం నువ్వే చెప్పు. కాంతారావు సినిమాకు పోదామావా? కాంతారావా? అది కాంతారారా? మావా పట్టిల్లు కట్టేస్తున్నావా? ఇంట్లోకి ఇప్పుడు పోయేదా? ఇప్పుడే కూడా పోయాం ఇంట్లోకి. ఎవరు వద్దన్నారు? ఇంట్లోకి పోయేది ఎప్పుడంటే గృహప్రవేశం ఇప్పుడని అర్థం. ఆ ప్రశ్న నన్ను ఎందుకు అడుగుతున్నావో మా మేస్త్రిని అడుగు. ఏ మేస్త్రే? కూలికి పని చేస్తుండదు కదనా, 2 నెలలు పడుతుంది. అదే కాంట్రాక్ట్ కి చేసుంటా 2 రోజులకు అంతా అయిపోతుంది. నన్ను మోసం చేయాలని చూస్తే సోలు 2 కొరకేస్తా మేస్త్రి. సోలు మాత్రం కొరకొద్దండి అయ్యా, ఆ తర్వాత నేను గుడ్డాడుగా బతకాల్సి వస్తుంది. సోలు కొరికేస్తే గుడ్డాడు ఎట్ట అవుతావో? సోలుకే కదా కళ్ళద్దాలు తగిలించాలా? రేపే నీ కురి శిక్ష. చివరి కోరిక ఏదైనా ఉంటే అడుగు. iPhone 17 Pro Max కావాలి సార్. అది నిన్ను రేసిన తర్వాత నీ కిడ్నీలు అమ్మేసి నేను కొనుక్కుంటాను కానీ ఇంకేమైనా ఉంటే అడుగు. ఇంకెలాంటి కోరికలు తీరుస్తారు సార్? ఇష్టమైనది ఏదైనా తినేది, ఇష్టమైన మనుషులు చూసేది, ఈ 2 ఏది కావాలా? అయితే నా భార్యను చూసి తెచ్చిపోతాను సార్. యదవా, మీ అమ్మ రోజు జైలు ముందు వచ్చి కూర్చొని నా బిడ్డ నేడుతున్నది, ఆమెను చూడుకుంటా మీ భార్యను చూస్తానంటున్నావా?
బుద్ధి లేనిదవా. అటు కాదు సార్, ఇప్పుడు చచ్చిపోయినాం అనుకో నెక్స్ట్ జన్మలో పుట్టిందేమని చూసేయచ్చు. అదే పెళ్ళాన్ని చూడాలంటే 21 సంవత్సరాలు వెయిట్ చేయాలి సార్. అసలు ఈ స్ట్రెస్ కి కారణం ఏదో చెప్పు. ఒకటి జాబ్ ఇచ్చి 15,000 శాలరీ అన్నం నువ్వే తెచ్చుకోవాలని చెప్పిన. వాడు అసలు నాకు శాలరీయే వద్దు, అన్నం మాత్రం పెట్టండి చాలు అన్నాడు. ఇది ఇంకా నీకే మంచిది కదా. నేను కూడా అట్నే అనుకున్నా, కానీ వాడు ఇప్పుడు నెలకి అన్నమా 30,000కి తినేస్తున్నాడు.